ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంతెంత సమయం పడుతోంది, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 70,679 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,717 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,36,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా వెళ్లే దర్శనానికి ఈరోజు 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గిందండి. సర్వదర్శనానికి కేవలం 4 గంటల సమయం పడుతోంది. అలాగే టికెట్స్ లేకుండా వెళ్లే దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు తిరుమలలో ప్రైవేట్ రూమ్స్ దొరకవా, రెంట్ ఎంత అని, ఎన్ని రోజులు స్టే చేయొచ్చు అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రైవేట్ హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఉండవండి స్టే చేయడానికి. కేవలం టీటీడీ రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొండపైన కేవలం సిఆర్ఓ ఆఫీస్లో మాత్రమే ప్రతిరోజు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. సాయంత్రం టైంలో ఆఫ్లైన్లో రూమ్స్ దొరికే అవకాశం ఉందా అని అడిగారండి. సాయంత్రం వరకు రూమ్స్ ఉండవండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. నడక మార్గంలో టికెట్స్ ఇస్తారా అని అడిగారండి. అలిపిరి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లను ఇవ్వటం లేదు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గం మధ్యలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ దివ్య దర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఇంకొకరు మాకు కళ్యాణం టికెట్లు కావాలి, ఏ నెలలో దొరుకుతాయో చెప్పగలరా అని అడిగారండి. 500 రూపాయల కళ్యాణం దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కళ్యాణం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. 2024 మే నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొక భక్తుడు మే నెలకు సంబంధించిన రూమ్స్ బుక్ చేసుకునేందుకు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని అడిగారండి. ఆన్లైన్లో ఫిబ్రవరి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. ఆన్లైన్లో ఏదైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉంటే మాత్రమే మీరు రూమ్స్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు. ఆన్లైన్లో ఏ దర్శనం టికెట్లను బుక్ చేసుకోకపోతే కనుక మీకు రూమ్స్ అవైలబిలిటీ కూడా రిలీజ్ చేసినా కూడా చూపించదు. అలాగే అలిపిరి మెట్ల మార్గంలో భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ ఇస్తున్నారా, రీసెంట్గా మా రిలేటివ్స్ వెళ్ళినారు ఇవ్వట్లేదు అని చెప్పారు అని అడిగారండి. అవునండి, ఇస్తున్నారు. బహుశా మీ బంధువులు టికెట్స్ అయిపోయాక వెళ్ళి ఉండవచ్చు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు దర్శనం టోకెన్లను కేటాయిస్తారు. ఈ సర్వదర్శనం టోకెన్లను పొందాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకరు లక్కీ డిప్లో ఒక మొబైల్ నెంబర్ ఎంతమంది బుక్ చేసుకోవచ్చు అని అడిగారండి. లక్కీ డిప్లో ఒక మొబైల్ నెంబర్తో 2 మీరు బుక్ చేయొచ్చు.
అలాగే లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకుంటే అదే ఆధార్తో అలౌ చేస్తారా అని అడిగారండి. అవునండి, మీ సేమ్ ఆధార్తో డిప్లో సెలెక్ట్ అవ్వచ్చు, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు, 2 రకాల దర్శనానికి కూడా అలౌ చేస్తారు. అలాగే మే నెల టికెట్స్ ఎప్పుడు విడుదల అవుతాయి మేడం అని అడిగారు. 2024 మే నెలకు సంబంధించిన ఆన్లైన్ దర్శనం టికెట్లను ఫిబ్రవరి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన ఏ సమయానికి విడుదల చేస్తారు అన్న సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.